చేయాల్సినటువంటి బాధ్యత. అంటే మనం చేయాల్సిన పని. మనం తప్పకుండా చేయాల్సిన పనిని మనం ఆబ్లిగేషన్ అంటాం. ఈ ఆబ్లిగేషన్‌ని సృష్టించడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ షుడ్ ప్లస్ వి1 కానీ, లేతే హావ్ టు ప్లస్ వి1 కానీ వాడతాం. ఎలా అంటే చూడండి, షుడ్‌కి వి1 ఒకటి కలుపుతాను. గో అన్నాననుకోండి. షుడ్ గో అంటే వెళ్ళాలి. హావ్ టుకి సపోజ్ డ్రైవ్ అని కలిపాననుకోండి. హావ్ టు డ్రైవ్ అంటే డ్రైవ్ చేయాలి. షుడ్ సింగ్ ఓకే. హావ్ టు గో ఇలా మనం షుడ్‌ని ఇవన్నీ కూడా ఎక్స్‌టెన్సివ్‌గా వాడుకుంటామనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌లో చూడండి. చూడండి. ఐ హావ్ టు గో టు వైజాగ్ టుమారో. ఇక్కడ హావ్ టు ప్లస్ వి1 వచ్చింది. హావ్ టు గో అంటే వెళ్ళాలి. నేను వెళ్ళాలి. టు వైజాగ్ టుమారో. రేపు నేను వైజాగ్ వెళ్ళాలి. ఓకే. అలాగే ఇక్కడ చూడండి. షీ హాస్ టు అంటే అగ్రీమెంట్ వల్ల ఏమైంది? హావ్ ఏమైందంటే హాస్‌గా మారింది. షీ హాస్ టు మీట్ అంటే హాస్ టు మీట్ అంటే కలవాలి. షీ హాస్ టు మీట్ హిమ్ నౌ. ఆమె అతనిని ఇప్పుడు కలవాలి. అలాగే చూడండి. వి షుడ్ టాక్ టు ద ప్రిన్సిపాల్ ఇక్కడ షుడ్ టాక్ షుడ్ ప్లస్ వి1 టాక్ అంటే వి1 ఇక్కడ షుడ్ ప్లస్ అంటే మాట్లాడాలి. వి షుడ్ టాక్ టు ద ప్రిన్సిపాల్ మన ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాలి. షుడ్ నెక్స్ట్ చూడండి షుడ్ అరైవ్ చేరుకోవాలి. వారు దే షుడ్ అరైవ్ ఇన్ టైమ్ వాళ్ళు టైంలో చేరుకోవాలి. ద టీచర్ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి. ద టీచర్ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. టీచర్ దానిని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి. తర్వాత యూ షుడ్ స్టాప్ టాకింగ్. షుడ్ స్టాప్ ఆపివేయాలి. యూ షుడ్ స్టాప్ అంటే నువ్వు ఆపివేయాలి. టాకింగ్ మాట్లాడడాన్ని ఆపివేయాలి. తర్వాత హీ షుడ్ పే ద బిల్. షుడ్ పే చెల్లించాలి. హీ షుడ్ పే ద బిల్ అతను బిల్ చెల్లించాలి. తర్వాత సీత హ్యాస్ టు రీచ్ మళ్ళీ ఇక్కడ హ్యాస్ టు ఇక్కడ అగ్రీమెంట్ వల్ల థర్డ్ పర్సన్ సింగులర్ రావడం వల్ల ఏమైంది హ్యాస్ వచ్చింది. సీత హ్యాస్ టు రీచ్ సీత చేరుకోవాలి స్టేషన్ ఎర్లీ స్టేషన్‌కి ఎర్లీగా చేరుకోవాలి. అలాగే వి హావ్ టు కంట్రోల్ ద ప్రైసెస్. హావ్ టు కంట్రోల్ చెయ్యాలి. మనం ధరలని కంట్రోల్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి. హి హాడ్ టు కంప్లీట్ ద డిగ్రీ. ఇక్కడ చెయ్యాలి కాకుండా ఇది హాడ్ పాస్ట్‌లో ఉంది కాబట్టి చేసి ఉండాల్సింది. హి హాడ్ టు కంప్లీట్ ద డిగ్రీ. అతను డిగ్రీ పూర్తి చేసి ఉండాల్సింది. అలాగే దే హాడ్ టు కంప్లెయిన్ ది పోలీస్. వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చి ఉండాల్సింది. అంటే గతంలో ఇచ్చి ఉండాల్సింది అని వస్తదనమాట.